యాదాద్రి జిల్లా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బీబీనగర్ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులు 27,31,132 రూపాయలు, అలాగే 71 సీఎంఆర్ఎఫ్ చెక్కులు 10 లక్షల రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సహాయక నిధి నుండి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, అవసరమైన వైద్య చికిత్స సాయం అందించడంలో ముందు ఉందని తెలిపారు. ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాలకు ఖరీదైన వైద్యం ఎల్ఓసీ ద్వారా అందజేస్తున్నామని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ నిధులకు కూడా అవినీతి చేసి పేదల పాలిట మెడికల్ బిల్లులు సృష్టించి నిధులు మింగారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసింది. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా దరఖాస్తులు ఆన్లైన్లోకి తెచ్చిందన్నారు. హాస్పిటల్ వెరిఫికేషన్ ప్రక్రియ కఠినంగా చేసి దొంగ బిల్లులకు అడ్డుకట్ట వేసిందన్నారు. జైనపల్లి లక్ష్మి జైనపల్లి లక్ష్మి తర్వాత కొండపాటి వనరాజ చిన్నపల్లి కాట రాములు కంట లబ్ధిదారులను కూడా మీ అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ నమస్కరిస్తూ, అంటే నా సహచర కాంగ్రెస్ మిత్రులు, నాయకులు అందరికీ కూడా నమస్కరిస్తూ చాలా సంతోషం. ఈరోజు బీబీనగర్ మండలంలో మరి చెక్సని ఇవ్వడానికి సరే, ఈ మధ్యకాలంలో హడావిడి నడుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరం ప్రజాపాలనలో భాగంగా మరి చేసిన అనేక కార్యక్రమాలు, గొప్ప కార్యక్రమాలు చేసినాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము, సహచర క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా కలిసి అనేక కార్యక్రమాలు చేసినారు. అవన్నీ చేసిన సందర్భంగా సంవత్సర కాలం చేసిన కార్యక్రమాలకు సంబంధించి ఈ మొదటి సంవత్సరము మరి ప్రజాపాలన విజయోత్సవాలు డిసెంబర్ 1 నుంచి 7వ తారీఖు వరకు ఈ విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. సో అందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో ఎక్కువ బిజీగా ఉండడం, యాక్చువల్గా చెప్పులు ముందు ఇవ్వాల్సి ఉంటే కొంచెం ఆలస్యమైంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది, ఏదో ఒక ఫౌండేషన్స్ కానీ. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరిలో ఫార్మసీ కాలేజ్ ఇనాగ్రేషన్ అయింది. 60 సీట్లు ఫార్మసీ సీట్లకు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అట్లనే పారామెడికల్ సంబంధించిన పారామెడికల్ సంబంధించిన 60 సీట్లు కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి అట్లనే నిన్న గ్రాడ్యుయేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు అర్బన్ డే కూడా జరుగుతుంది. అంటే మున్సిపాలిటీలలో పురపాలికలలో అక్కడికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది. ఈరోజు భువనగిరిలో కూడా అర్బన్ డే కూడా ఉన్నది. ఈరోజు అంటే ఈరోజు రాజభద్రాద్రి గార్డెన్లో ఫంక్షన్ హాల్లో భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుగుతున్నాం. కొన్ని ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. అట్లనే హ్యాండిక్యాప్ వికలాంగులకు సంబంధించి కూడా దాని మీద ఉన్న కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్లో ఇప్పుడు మరి 12 లోపలనే చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. అది సో అక్కడికి కూడా వెళ్ళాలి. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఒకరు చేనేత దాని మీద ఒక కార్యక్రమం, అనేక రోడ్లు కూడా ఇనాగ్రేషన్ చేసుకున్నాం. 4 రోజుల మీద బీబీనగర్లో కూడా చాలా రోడ్లు కూడా దాదాపు
15 రోడ్లు చాలా రోడ్లకు శంకుస్థాపన చేసుకునే కార్యక్రమంలో వివిధ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఎనివే సంతోషం, అంతా బాగా జరుగుతూ ఉంది. మరి రైతులకు సంబంధించిన రుణమాఫీ కూడా 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కూడా జరగడం జరిగింది. మొన్న డిసెంబర్ 30 నాడు 3 లక్షల మంది గురించి 3 లక్షల మంది అకౌంట్స్ ఎర్రర్స్, ఆధార్ కార్డు ఎర్రర్స్ ఉన్న వాళ్ళకు కూడా 3 లక్షలు, కొత్తగా మొన్న కూడా వెళ్ళిపోయిన వాళ్ళకు 3 లక్షల రుణమాఫీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా రుణమాఫీ జరుగుతుంది. త్వరలో ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో స్టార్ట్ చేసుకోబోతున్నాం. ధరల చట్టం కూడా వచ్చే అసెంబ్లీలో డిసెంబర్ 9 బహుశా డిసెంబర్ 9 నుంచి మొదలయ్యే అసెంబ్లీలో కూడా ధరల చట్టం మరి రైతులను అనేక మందిని ఇబ్బంది పెట్టిన ఏదైతే అంతకుముందు చట్టం ఉందో దాని ఒక మంచి చట్టం ప్రజలకు రైతులకు వెళ్ళేసే ఒక కొత్త చట్టాలు కూడా వచ్చే అసెంబ్లీలో పెట్టే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతుంది. మొదటి సంవత్సరం విజయవంతంగా జరుగుతుంది. సంతోషం. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ సెన్సీ కూడా చాలా సంతోషం.